ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, అత్యంత బాధాకరమైన సంఘటన, దురదృష్టకరమైన సంఘటన, అసెంబ్లీ చరిత్రలో ఇలాంటి సంఘటనలు జరుగుతాయని కూడా ఎవ్వరూ ఊహించరు. ఒక పక్క నెయ్యిలో కల్తీ చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. ఇంకొక పక్క లాస్ట్కి దేవుడి చిత్రపటాల ఏదైతే బొమ్మలతో ప్లే కార్డులు, ఆ ప్లే కార్డులు ప్రింట్ చేసుకొని శాసనసభ ప్రాంగణంలో స్పీకర్కి ఎదురుగా ఎంత దారుణంగా స్వామివారి చిత్రపటాన్ని ప్లే కార్డుల రూపంలో నిరసన వ్యక్తం చేశారు. కిందను చూస్తే బ్రహ్మాండంగా షూలు, చెప్పులు. వీళ్ళకు భయము లేదు, భక్తి లేదు. మళ్ళీ ఈ డైరెక్షన్ ఇస్తున్న తాడేపల్లి కొంపలో ఉన్నాడో, మరి బెంగళూరుకు యలహంక ప్యాలెస్లో ఉన్నారో, ఎక్కడున్నారో తెలియదు, కానీ ఆయన ఎక్కడి నుంచి డైరెక్షన్ ఇస్తున్నారో అక్కడి నుంచే డైరెక్షన్ ఇవ్వడంతో ఈ ప్లే కార్డులు ఈ ప్రింట్ చేసుకొని వాళ్ళకి స్వామివారని భయం లేదు, భక్తి లేదు. ఎంత నీచమైన వ్యక్తులు అంటే వీళ్ళని ఏమనాలో అర్థం కావడంలే. వీళ్ళని అసలు వీళ్ళకి సిగ్గుందా అని అడగాలి. అసలు వీళ్ళు మనుషుల నరరూప రాక్షసులు. ఈ వైసీపీ నాయకులు మొత్తం వాళ్ళ బతికే నిద్రలేసే ఇంత దరిద్రమైన బతుకు రాజకీయ వ్యవస్థలో. ఇలా ఎప్పుడు నేను కూడా చిన్నప్పటి నుంచి స్టూడెంట్ లీడర్గా ఉన్నాను. నేను 20 ఏళ్ళ నుంచి మేము చూస్తున్నాము, అంతకుముందు కూడా చూస్తున్నాం. కానీ ఇంత నీచమైన దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్న ఏకైక పార్టీ వైసీపీ పార్టీ. ఇంత దరిద్రమా? ఇంత ఓడిపోయారు, 11 సీట్లు వచ్చాయి, అయినా మీకు బుద్ధి రావడంలా. మళ్ళా రాజకీయాలు చేస్తున్నారు. నెయ్యి కల్తీ జరిగిందని వాస్తవం సుబ్బారెడ్డి ఒప్పుకున్నాడా లేదా? ఆయనే చైర్మన్, ఆయన ఒప్పుకున్నాడు. తప్పు జరిగింది, అప్పుడున్న అధికారులు తప్పు చేసేసినారని తెలివిగా మాట్లాడేశారు. ఇక్కడున్న కరుణాకర్ రెడ్డి గారేమో నేను రాకముందే జరిగిపోయిందని ఈయన ఒప్పేసుకున్నాడు. మళ్ళీ ఇప్పుడేమన్నారు, దాన్ని మళ్ళీ అటు తిప్పి హెరిటేజ్ పేరు తీసుకొని వచ్చి అసలు సంబంధం లేకుండా అత్తాపూర్కి, అనకాపల్లికి సంబంధం కట్టారు. ఆయన చదువుకొని వచ్చి ప్రెస్ మీట్ పెడతారా, చదువుకొని రాకుండా ప్రెస్ మీట్ పెడతారా, మాకైతే అర్థం కాల. అంటే మసిగుడ్డేసేసాం, తుడుచుకొని చేస్తారు వీళ్ళు అన్నిటి వ్యవహరిస్తున్నారు. నిద్ర లేసే 365 రోజులు చూడండి. ఇక్కడ కరుణాకర్ రెడ్డి గారు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, ఇద్దరు. వాళ్ళకి వేరే టాపిక్కే లేదు. కరుణాకర్ రెడ్డి గారు పెట్టిన ప్రతి ప్రెస్ మీటు టీటీడీ దేవుడు తప్ప ఇంకేమన్నా ఉందా? ఈ సమస్యలు ఉన్నాయి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, మీరు అధికారంలో ఉన్నాం, మేము ప్రతిపక్షంలో ఉన్నాం, ఇది చేస్తే మంచి జరుగుతుంది, ఇది చేయండి, అభివృద్ధి కార్యక్రమాలు ఇలా చేయండి, సంక్షేమ పథకాల్లో ఏమన్నా ఉంటే చెప్పాల్సిన పోయి వీళ్ళ బతుకు చూడండి ఎంత దరిద్రంగా ఉందో. దేవుణ్ణి అడ్డం పెట్టుకొని బతకాలా మీరు? దేవుణ్ణి అడ్డం పెట్టుకొని బతకాలా అని మేము అడుగుతున్నాం. వీళ్ళు మళ్ళా బొత్స సత్యనారాయణ బయట వచ్చారు. నేను రాజీనామా చేస్తానంటారు. ఒక ఆయన చెప్పులే వేసుకోలేదంటారు. మేము గౌరవంగా వెళ్ళాం, దేవుడు అంటే మాకు భక్తి, భయము, వణికిపోతున్నాం అని చెప్పి మళ్ళీ మాట్లాడతారు. ఆ మాధవ్ అంటే ఎవడో, ఆ పనికి మళ్ళీ సన్నాసి. రాజీనామా రాజీనామా చేయవయ్యా నువ్వు. ఈరోజు మేము మీడియా సాక్ష్యంగా మేము అసెంబ్లీలో మీకు 3 నిమిషాల వీడియో ఉంది, మీకు చూపిస్తున్నాం, వాస్తవం చూపిస్తున్నాం. ఏదైతే ఆ టోటల్ సంఘటన వాస్తవం ఒక్కసారి మీరు చూస్తే దాంట్లో ఏం జరిగిందనేది మీరు క్లియర్గా మీకు అర్థమైపోతుంది.
ఒక పక్క అక్కడ క్వశ్చన్ అవర్ జరుగుతుంటే వీళ్ళు స్వామివారి ఏదైతే చిత్రపటాన్ని ప్రింట్ చేసుకొని కింద మళ్ళీ వాళ్ళ వైసీపీ లోగోలు పార్టీ లోగోలు అక్కడ మా మంత్రి పయ్యావుల కేసులోని గగ్గోలు పెడతారు, దేవుడితో వద్దు రాజకీయాలని. స్పీకర్ గారు అలో చేస్తారు. ఎట్లుందంటే ఆ వెంకటేశ్వర స్వామి చిత్రపటాలు చేతిలో నలుపుకుంటున్నారు. పార్టీ వాళ్ళ మూడు రంగులను ఆ ప్లే కార్డులో ముద్రించుకున్నారు, నినాదాలు చేస్తున్నారు. ఏమన్నా నిరసన కార్యక్రమం? అది దేవుడితో నిరసన కార్యక్రమం పెడతారా? దేవుడితో వీళ్ళకి భయం ఉందా, భక్తి ఉందా? వీళ్ళని అడుగుతున్నాం. చెప్పులు వేసుకొని షూలు వేసుకొని వీళ్ళని దేంతో కొట్టాలని అడుగుతున్నాం మేము. అసెంబ్లీ సాక్షిగా నిన్న జరిగిన సంఘటన యావత్ ప్రపంచంలో ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. మీరు చూడండి, వాళ్ళు మాట్లాడిన తర్వాత వైసీపీ అఫీషియల్ పేజీలో ఏమేం పెడుతున్నారు. అసలు దేవుడు భక్తి అంటే మాకే ఉందన్నిటి పెట్టారు. ఆ ప్లే కార్డులు పట్టుకున్న తీరు, ఆ ప్లే కార్డులు ప్రింట్ చేసిన తీరు, ఇది ఒరిజినల్ వీడియో. అంతిమంగా చివరిలో మీరు ఒక్కసారి చివరిలో చూడండి, స్వామివారిని ఎట్టబడేశారు చూడండి, స్వామివారి చిత్రపటాన్ని ఎట్టబడేశారు చూడండి. వీళ్ళు ఏమనాలి? వీళ్ళు మనుషుల నరరూప రాక్షసులు. వీళ్ళు ఇసిరిసిరి పడేసి వెళ్ళిపోయారు. దేవుణ్ణి కూడా రాజకీయాలకు వాడుకున్నారు. ఇది ఒరిజినల్ వీడియో. బయట వచ్చి ఏం చెప్పారు? స్వామివారి పవిత్రతను కాపాడేదానికి. ఏడకి పవిత్రత కాపాడే? అసెంబ్లీలో శాసన మండలిలో ఆయన పవిత్రత కాపాడతారా? ప్లే కార్డులు ముద్రించుకుంటారా? వీళ్ళు నెయ్యిని కల్తీ చేశా, ఉండిని దోచేసా, సెటిల్మెంట్ చేసుకున్నా, లాస్ట్కు బొచ్చు తలనీలాలు, స్వామివారి తలనీలాలు కూడా దొంగలు వీళ్ళు, గజ దొంగలు వీళ్ళు. స్వామివారి తలనీలాలు కూడా దొంగతనం చేసిన వీళ్ళు నాయకులు అనాలా? వీళ్ళని ఏమనాలి? వీళ్ళని మీడియా సాక్షిగా ఈ మయన్మార్లో స్వామివారికి సంబంధించిన తలనీలాలు దొరికింది వాస్తవా కాదా? అక్కడి నుంచి థాయిలాండ్ మీదుగా చైనాకు పంపించింది వాస్తవా కాదా? నేషనల్ మీడియా అంతా కోడే కూసింది. తిరుమలలో పవిత్రంగా సమర్పించుకున్న తలనీలాలు వైసీపీ నాయకుల సహకారంతో చైనాకి తలరి వెళ్ళాయి. మయన్మార్ మీదుగా థాయిలాండ్ మీదుగా చైనాకి వెళ్ళాయా లేదా? స్వామివారి ఉండిని వదల్లా, ప్రసాదాన్ని వదల్లా, లాస్ట్కు స్వామివారి ఏదైతే భక్తిభావంతో తలనీలాలు సమర్పిస్తే వాటిని వదల్లా. వీళ్ళు ఏమనాలని మాకు అర్థం కాల. దాని తర్వాత అసలు ఈయనేదో జగన్మోహన్ రెడ్డి గారు వారానికి ఒకసారి వస్తారు. ఆ వారానికి ఒకసారి వచ్చి ఏదైతే కార్యక్రమం ఉందో ఆ ప్రెస్ మీట్ పెడతాడు. నేనే స్వామివారి భక్తుడు అంటే, అసలు నువ్వు ఎక్కడ భక్తుడయ్యా అని అడుగుతున్నావు. నీ సతీ సమేతంగా వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించమని గగ్గోలు పెడితే నువ్వు సమర్పించావా అని అడుగుతున్నావు. ప్రసాదాలు తినడం కూడా నీకు ఇష్టంలే. అప్పటికే తెలిసిపోయింది నీకు అది కల్తీ అయింది కాబట్టే నువ్వు తినలా. డిక్లరేషన్
నువ్వు ఇచ్చావా? ఇచ్చావా అని అడుగుతున్నాం. కరుణాకర్ రెడ్డి గారు ఇప్పించారా? సుబ్బారెడ్డి గారు ఇప్పించారా? మరి మీరు మాట్లాడేదానికి ఏ అర్హత ఉందని అడుగుతున్నాం. ఈరోజు కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏదో ఫోన్లు ట్యాంపరింగ్ జరుగుతున్నాయంట.